ఈ మటన్ బొబోటాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వెజిటేబుల్స్ కనిపిస్తుంది, మనకి ఇందులో బ్రెడ్ కనిపిస్తుంది, మీట్ కనిపిస్తుంది. ఆహా, నా ప్రకారం ఫ్రిడ్జ్లో 1 ఇంగ్రీడియంట్స్ మిగిలిపోతే అన్నీ కలిపేసి మనం సాంబార్ ఎలా తయారు చేసుకుంటామో ఈ సౌత్ ఆఫ్రికన్ నేషనల్ డిష్ బొబోటాయ్ కూడా అలాగే చేస్తారు. ట్రెడిషనల్లీ ఈ రెసిపీలో యూస్ చేసే మీట్ బీఫ్ అవుతుంది, కానీ నేను ఈరోజు మటన్ తోటి రెసిపీని తయారు చేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా, బ్రెడ్ ఉంటుంది, మటన్ ఉంటుందని. ఇంకేం ఆలస్యం, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తాను. కాస్త పాలు, బ్రెడ్ పీసెస్ని 2 బిగ్ స్లైసెస్ శాండ్విచ్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. దీంతో పాటు మటన్ మిన్స్ని యూస్ చేస్తున్నాను, అంటే కీమా అంటారు కదా, అది యూస్ చేస్తున్నాను. దాంతోపాటు కాస్త బటర్, బిర్యానీ ఆకు కంపల్సరీ ఈ ఫ్లేవర్ మన ఈ బొబటీలో కనిపించాలన్నమాట. ఆల్రెడీ దీంతో పాటు కాస్త మిన్స్డ్ జింజర్, పసుపు, కర్రీ పౌడర్, నేను యూస్ చేస్తున్నాను ఆరెంజ్ మార్మలేడ్ అంటే ఆరెంజ్ జామ్ని. ఇంట్రెస్టింగ్ రైట్? దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను క్యాన్డ్ పైనాపిల్ ఎందుకు యూస్ చేస్తున్నానో తర్వాత చెప్తాను. దీంతో పాటు యూస్ చేద్దాము కొంచెం టామరిన్ జ్యూస్ వేసుకుందాం, అనియన్స్ అండ్ మిన్స్డ్ గార్లిక్ అంటే చాలా సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, ఫైనలీ ఎగ్. ఈ ఎగ్ కాంబినేషన్ ఏంటి మీట్లో ఇంటర్నేషనల్ వంటల్లో అనుకుంటున్నారా? ఈ బొబటాయ్ అనేది ఇట్స్ పర్ఫెక్ట్ హార్టీ మీల్. ఫస్ట్ మనం ల్యామ్ మిన్స్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ కర్రీని తయారు చేసుకుంటాము, పైన ఎగ్ గ్లేస్ని వేసుకుని అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాం అనమాట. దట్స్ లైక్ ద పర్ఫెక్ట్ రెసిపీ. అంటే ఒక మంచి బ్రంచ్ కోసం కాస్త రైస్ తోటి, సాలెడ్ తోటి ఈ మటన్ బొబటాయ్ని సర్వ్ చేస్తే ఇట్స్ గోనా టేస్ట్ లైక్ హెవెన్. ఆల్ రైట్, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు. నేను ఇందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ మటుకైతే ఈ బొబటాయ్లో బటర్ అండ్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఆయిల్ వెరైటీలో అయితే ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేస్తుంటారు, కానీ ప్రతిసారి వర్జిన్ ఆలివ్ ఆయిల్ మనకు ఎలా దొరుకుతుంది? బటర్ అంటే వెన్నని అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే వెజిటబుల్ ఆయిల్ తోటి కాస్త తక్కువ ప్రైస్లో ఇంట్రెస్టింగ్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో బటర్ని వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకు వేసుకోలేదు అని అనుకుంటున్నారా? బటర్ డైరెక్ట్గా ప్యాన్కి తగిలితే కాస్త కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, పాపం చాలా సున్నితంగా ఉంటుంది కదా, అందుకనే ఆయిల్ బేస్ వేసేసుకుని తర్వాత బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చు తక్కువ, రుచి కూడా సూపర్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను బటర్ కాస్త మెల్ట్ అయ్యాక వేసేసుకుందాం సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు అండ్ అల్లం ముక్కలు. ఎక్కువ మటుకు ఈ ఫ్లేవర్స్ మీరు గమనిస్తే ఇట్లా టేస్ట్ లైక్ ఒక మంచి స్పైసీ సండే లంచ్కి తయారు చేసుకున్న మటన్ కర్రీ లాగా. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉండడం వల్ల, కాలనైజేషన్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ కల్చర్ది కూడా కనిపిస్తుంటుంది. అందుకనే పసుపు కనిపిస్తుంటుంది, బిర్యానీ ఆకులు కనిపిస్తుంటాయి, అండ్ కొన్నిసార్లు అయితే కర్రీ పౌడర్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ మన ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట సౌత్ ఆఫ్రికా మీద. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని కొంచెం చంకీగానే కట్ చేసుకుందాము. ఈ బొబటాయ్ అనేది ప్రతి ఒక్క ఇళ్లలో ఒక డిఫరెంట్ టెక్నిక్ తోటి తయారు చేస్తుంటారు. ట్రెడిషనల్ బొబటాయ్ అయితే మీరు గమనిస్తే యాపిల్ని యూస్ చేస్తారనమాట. నేను యాపిల్ మరీ ప్లెయిన్ స్వీట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ట్యాంగీ టచ్ కోసం పైనాపిల్ని యూస్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్ పైనాపిల్ ఎలాగో సీజన్ కాబట్టి ఫ్రెష్ పైనాపిల్ యూస్ చేయాలి అంటే కాస్త చక్కెరని యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఆనియన్స్, ఆల్రైట్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా క్యారమలైజ్ అయిపోయి ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ మటన్ మిన్స్ని అంటే కీమాని. హ్యాపీగా కీమాని వేద్దాం. కీమాని వేసేసుకుందాం, అందులో ఫ్రై చేసుకుందాము. మనకు తెలిసిన విషయం కదా, కీమా బాగా కుక్ అవుతే పొడి పొడిగా వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఆ టెక్స్చర్ రావాలి. అండ్ కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడే వేసుకుంటే ఒక చోట స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో కాస్త పొడిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. పర్ఫెక్ట్, ఇంత పొడి పొడిగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం పసుపు. ఈ రెసిపీకి పసుపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కడ వేసేసుకుని ఇంకా కొంచెం దాచిపెట్టుకుంటున్నాను. సస్పెన్స్ తర్వాత ఏంటో చూపిస్తాను. ఆల్రైట్, ఇప్పుడు ఇలా వేసుకుందాం కాస్త అనియన్ అండ్ గార్లిక్ పౌడర్. అంటే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయలని డ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అనమాట. బోల్డ్ అని ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు డ్రై చేసుకుంటే ఇంత పౌడర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా హ్యాపీగా మార్కెట్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఆల్రైట్, ఫ్రై చేసేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మంచి కీమా ఫ్రై చేస్తున్న ఫ్లేవర్ అండ్ అరోమా కూడా వస్తుంది. దీన్ని బొబటాయ్ లాగా, అదే ఈ సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ బొబటాయ్ లాగా ఎలా మార్చుకుందాం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను నేను కర్రీ పౌడర్. ఓకే, కర్రీ పౌడర్ అండ్ కాస్త
ఈ టామరిన్ జ్యూస్ అంటే చింతపండు రసం. క్విక్ మిక్స్. ఇప్పుడు నేను వెరైటీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం మొదలు పెడతాను. నిజం చెప్పాలంటే బాగా ఉల్లిపాయలను వేయించేసుకుని కాస్త స్పైసెస్ని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఈ కీమాని ఒక మంచి కీమా ఫ్రై అయిపోయినట్టే. ఇక్కడి నుంచి అదే మన ఈ ఇండియన్ కీమాని తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కూర్చోబెట్టొద్దా కాస్త పైనాపిల్తో. నేను యూస్ చేస్తున్నాను క్యాన్ పైనాపిల్ కాబట్టి చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు. క్విక్ మిక్స్. ట్రస్ట్ మీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉండబోతుంది రెసిపీ. అండ్ ఈ ఆరెంజ్ మార్మలేడ్లో ఆల్రెడీ మీరు గమనిస్తే ఆరెంజ్ ముక్కలు కూడా ఉన్నాయి. సో ఒక మంచి డిఫరెంట్ టెక్స్చర్ని అండ్ ఎక్స్ట్రా ఆరెంజ్ పంచ్ని యాడ్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ నైస్. మరీ ఇంత ఎక్కువ అయిపోతే చాలా స్వీట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుందాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మరి డామినేట్ చేయకుండా జస్ట్ కాంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ లెట్స్ మిక్స్. ఇప్పుడు నేను ఒక మిజాన్ ప్లావ్ చేయాలంటే ఒక మిక్స్చర్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ ముక్కల్ని యూజ్ చేస్తున్నాను. బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకుని లైట్గా తుంచేసుకుందాం. ఓకే, కావాలి అంటే పర్ఫెక్ట్గా కట్ కూడా చేసుకోవచ్చు, కానీ కుక్ చేసుకుంటాం కాబట్టి తుంచుకుంటే కూడా సరిపోతుంది. ఓకే, ఈ బ్రెడ్ మిక్స్చర్ బిర్యానీ ఆకు ఫ్లేవర్, ఫ్రూట్ ఫ్లేవర్ అనేది ఈ బొబోతాయికి మిగతా కీమా రెసిపీస్ కంటే ఒక డిఫరెంట్ పేరు అండ్ ఇంపార్టెన్స్ తెచ్చిపెట్టింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇందులో సార్లు ఓకే అన్నాను ఈరోజు. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త పాలలో సోక్ చేసిన బ్రెడ్ అనమాట. అంటే చిన్నపిల్లలకి తినిపిస్తాం కదా అలాగా. వెంటనే సోక్ చేసేసుకుంది. ఈ మిక్స్చర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ బొబోతాయ్ అనే రెసిపీ ఒక మంచి ఫెస్టివ్ రెసిపీ అనమాట. అంటే సెప్టెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికాలో బోల్డ్ అంతా ఫెస్టివల్స్ ఉంటాయంట. అండ్ చాలా ఫెస్టివ్గా సెలబ్రిటీగా ఉంటుందన్నమాట ఎన్వైర్న్మెంట్. అప్పుడు కంపల్సరీ ఈ రెసిపీ తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఒక మంచి నేషనల్ రెసిపీని తయారు చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్తో తయారు చేసుకుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. లేకపోతే రెగ్యులర్ కీమా కర్రీ లాగే ఉంటుంది కదా. ఓకే, మిక్స్చర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను కొంచెం కుక్ అవ్వనిస్తాను సో దట్ కాస్త పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత ముందరే మనం ఈ రెసిపీని ఇక్కడికి ఆపేయాలన్నమాట. తర్వాత కుకింగ్ ప్రాసెస్ మొత్తం మనం అవెన్లో రెడీ చేసుకుంటాం కాబట్టి అవెన్ గిన్నెని అంటే అవెన్ ట్రేని ఆర్ అవెన్ డిష్ని నేను ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మిక్స్చర్ ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం కాస్త కూల్ అయ్యేంత వరకు. పక్కన పెట్టేసుకుని దీని మీద ఒక డిఫరెంట్ టెక్స్చర్ యాడ్ చేసేటట్టుగా నేను ఒక ఆమ్లెట్ లాగా ఒక బేస్ని తయారు చేసుకుంటాను. ఈ బొబతి అనే రెసిపీకి ఇలా ఫ్రూట్ ఫ్లేవర్, బ్రెడ్ ఫ్లేవర్ కీమాతో కలిపేసిన తర్వాత ఫైనలీ మనం ఒక ఎగ్ తోటి ఒక బ్లాంకెట్ లాగా, ఒక దుప్పట్ లాగా తయారు చేయాలన్నమాట. దట్స్ హౌ ఈ రెసిపీ లుక్స్ డిఫరెంట్. సో మనం అదే చేద్దాము. వేసుకుందాం ఎగ్స్, మేబీ వన్ మోర్. అండ్ పాలతోటి మనం దీన్ని బీట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్న దానిలో మనం కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ అండ్ పసుపు. పసుపు అనేది కంపల్సరీ ఈ పైన మనం వేసుకునే ఈ ఎగ్ బ్లాంకెట్లో కూడా కనిపించాలన్నమాట. మనం దీన్ని బీట్ చేసేసుకుందాము. ఓకే, దిస్ ఇస్ డన్. ఎగ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అవెన్ ట్రేలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆల్ రైట్, ఈ బొబతాయికి, మటన్ బొబతాయికి కావాల్సిన కీమా బేస్ని మనం కుక్ చేసేసి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన ఈ ఎగ్ మిక్స్చర్ని మనం వేసేసుకుందాం. ఓ మీకు చెప్పలేదు కదా, అవన్నీ ఆల్రెడీ 180 degreesకి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను.
ఎంతసేపు ఒక 15 నిమిషాల వరకు. సో అవెన్ ఇస్ నైస్ అండ్ హాట్. ఇప్పుడు మనం దీన్ని అవెన్లో పాప్ చేసేసుకొని 180 degreesకి ఇంకొక 20 minutes వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాము. ఎలా అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మనం మటన్ని అదే మన ఈ కీమా మిక్స్చర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 80% కుక్ చేసేసుకున్నాం. ఇంకొక 20% కుక్ అవ్వాలి. ఆ 20% కుకింగ్ కూడాను పైన ఈ ఎగ్తో పాటు కుక్ అయిపోయి ఒక మంచి బ్యూటిఫుల్ రిచ్ క్యారమిల్ కస్టర్డ్ లాగా కనిపిస్తుంది అనమాట ఫైనలీ. ఎందుకంటే ఎగ్లో మనం ఇందులో ఆల్రెడీ పసుపును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి కలర్ వస్తుంది. సో లెట్ మీ పాప్ ఇట్ ఇన్ ది అవెన్ ఫర్ 20 minutes.